అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇస్లాం మతంలో చాలా ముఖ్యమైన కొన్ని విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇస్లాం మతంలోని ప్రవక్తలు ఎవరు, వారికిచ్చిన దైవిక గ్రంథాలేమిటి, లౌహ్ అల్ మహఫూజ్ అంటే ఏమిటి, అలాగే హదీసులు ఎలా వచ్చాయి అనే విషయాలను సింపుల్గా తెలుసుకుందాం. మొదటగా ఇస్లాం మతంలోని ప్రవక్తల గురించి తెలుసుకుందాం. ఇస్లాం మతం ప్రకారం అల్లాహ్ మానవాళికి మార్గదర్శనం ఇవ్వడానికి అనేక మంది ప్రవక్తలను పంపించాడు. ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం మొత్తం 1,24,000 మంది ప్రవక్తలు ఉన్నారని చెబుతారు. అయితే ఖురాన్లో 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే ప్రస్తావించబడ్డాయి. ప్రతి ప్రవక్త ఒకే ముఖ్యమైన సందేశాన్ని ప్రజలకు చెప్పారు. అదేమిటంటే, ఒకే దేవుడు ఉన్నాడు, ఆయనే అల్లాహ్, ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. ఈ ప్రవక్తల ద్వారా అల్లాహ్ మానవులకు సరైన జీవన విధానం మరియు ధర్మ మార్గాన్ని చూపించాడు. ఇప్పుడు ప్రవక్తలకు ఇచ్చిన దైవిక గ్రంథాల గురించి తెలుసుకుందాం. ఇస్లాం ప్రకారం అల్లాహ్ కొంతమంది ప్రవక్తలకు ప్రత్యేకమైన దైవిక గ్రంథాలను అవతరింపజేశాడు. ప్రధానంగా 4 గొప్ప గ్రంథాలున్నాయి. తౌరాత్ అనే గ్రంథం ప్రవక్త మూసా అలైహిస్సలాంకు ఇవ్వబడింది. జబూర్ అనే గ్రంథం ప్రవక్త దావూద్ అలైహిస్సలాంకు ఇవ్వబడింది. ఇంజీల్ అనే గ్రంథం ప్రవక్త ఈసా అలైహిస్సలాంకు ఇవ్వబడింది. మరియు చివరిగా ఖురాన్ అనే గ్రంథం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అవతరించింది. ఖురాన్ ఇస్లాం మతంలో అత్యంత ముఖ్యమైన మరియు చివరి దైవిక గ్రంథంగా భావించబడుతుంది. ఇది మక్కా మరియు మదీనా ప్రాంతాల్లో 23 సంవత్సరాల కాలంలో అవతరించింది. ఖురాన్ ఇప్పటికీ మార్పులు లేకుండా ఉన్న దైవిక గ్రంథం. ఇప్పుడు లౌహ్ అల్ మహఫూజ్ గురించి తెలుసుకుందాం. లౌహ్ అల్ మహఫూజ్ అంటే రక్షించబడిన ఫలకం అని అర్థం. ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం అల్లాహ్ సృష్టి ప్రారంభానికి ముందే ఒక దైవిక రికార్డును సృష్టించాడు. ఆ రికార్డులో ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయం ముందుగానే రాయబడి ఉంటుంది. ప్రతి మనిషి జీవితం, పుట్టుకలు, మరణాలు మరియు భవిష్యత్తులో జరిగే సంఘటనలు అన్నీ ఇందులో నమోదు చేయబడ్డాయి. ఇది అల్లాహ్ యొక్క సర్వజ్ఞానాన్ని చూపించే ఒక గొప్ప నిర్ణయం. ఇప్పుడు హదీసుల గురించి తెలుసుకుందాం. హదీసులు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు, చేసిన పనులు లేదా ఆయన ఆమోదించిన విషయాలు. ఖురాన్ ఇస్లాం మతంలో ప్రధాన గ్రంథమైనప్పటికీ ప్రవక్తగారి జీవితం మరియు ఆయన బోధనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి హదీసులు చాలా ముఖ్యమైనవి. ప్రవక్తగారి సహచరులైన సహాబాలు ఈ మాటలు మరియు సంఘటనలను గుర్తుంచుకొని తరువాతి తరాలకు చెప్పారు. తరువాతి శతాబ్దంలో ఇస్లామిక్ పండితులు ఈ హదీసులను సేకరించి పుస్తకాలుగా రూపొందించారు. వేలాది హదీసులను పరిశీలించి నిజమైన వాటిని మాత్రమే ఎంపిక చేశారు. సున్నీ ముస్లింలలో 6 ప్రధాన హదీస్ గ్రంథాలున్నాయి. వాటిని కుతుబ్ అల్ సిత్తా అంటారు. అవి సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం, సునన్ అబీ దావూద్, జామీ తిర్మిది, సునన్ నసాయి మరియు సునన్ ఇబ్న్ మాజా. ఈ గ్రంథాలు ముస్లింలకు జీవన విధానం, ప్రార్థనలు, నైతిక విలువలు మరియు ధర్మ మార్గం గురించి మార్గదర్శనమిస్తాయి. మొత్తానికి ఇస్లాం మతంలో ప్రవక్తలు మానవులకు సరైన మార్గాన్ని చూపించారు. వారికి దైవిక గ్రంథాలు అవతరించాయి. లౌహ్ అల్ మహఫూజ్ అనే దైవిక రికార్డు గురించి విశ్వాసముంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం గురించి తెలుసుకోవడానికి హదీసులు ఎంతో ముఖ్యమైనవి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. జ్ఞానం తెలుసుకోవడం ప్రతి మనిషికి చాలా ముఖ్యమైన విషయం. మన మతం, చరిత్ర మరియు నిజమైన విషయాలను తెలుసుకుంటే మనకు అవగాహన పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి, నేర్చుకుంటూ ముందుకు సాగండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.